రీసెంట్‌గా నేపాల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, అక్కడుండే యువతకి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటి వాటిని లేకుండా కంప్లీట్‌గా బ్యాన్ చేసింది. అయితే అక్కడున్న యువత మాత్రం కంప్లీట్‌గా ఆ పొలిటీషియన్స్ పైన, అక్కడుండే గవర్నమెంట్ పైన ఆపోజిట్‌గా ధర్నాలు చేస్తూ వాళ్ళ పైన అటాక్ చేయడం మొదలుపెట్టారు. అయితే దీని వెనకాతల కేవలం ఈ యాప్స్‌ని బ్యాన్ చేయడమే కాదు, అక్కడుండే గవర్నమెంట్ సరిగ్గా పని చేయకపోవడం కూడా. నేపాల్‌లో ఉండే చాలా మంది పొలిటీషియన్స్ చాలా కరప్షన్ చేస్తున్నారు. అక్కడున్న గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందంటే, యువతకి సరైన జాబ్స్ లేవు. అలాగే ప్రజలందరికీ సరైన ఫెసిలిటీస్‌ని కూడా ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే ఈ పొలిటీషియన్స్ పిల్లలు మాత్రం అదర్ కంట్రీస్‌కి, ఫారిన్ ట్రిప్స్‌కి ఇలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది అక్కడుండే జనానికి అస్సలు నచ్చలేదు. సోషల్ మీడియా ద్వారా కూడా ఈ కరప్షన్ అనేది చాలా తొందరగా బయటపడిపోతుంది. అందుకనే ఆ యువత కంప్లీట్‌గా ఈ నేపాల్ గవర్నమెంట్ పైన ఈ తిరగబడడం స్టార్ట్ చేశారు. అక్కడుండే స్టూడెంట్స్ అంతా ఈ కరప్షన్‌కి యాంటీగా నిలబడడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నారు. నేపాల్‌లో ఉన్న యువత చేస్తున్న ఈ ధర్నా పైన మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.